హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ 30 ఆగస్ట్ టైం వచ్చి మార్నింగ్ 7 AM అయితే అవుతుంది అప్రాక్స్. అయితే ఈ 7 AM అంటే నేను మార్నింగ్ టైం టేబుల్ ఫాలో అయ్యాను. నేను ఎందుకు నా ప్రతి వీడియోలో టైం టేబుల్ ఫాలో అయ్యానని మీతో చెప్పుకుంటున్నానంటే మీరు నన్ను చూసి అట్లీస్ట్ ఏదో ఒక టైం ఒక ఎంప్లాయీ అయినా ఏదైనా ఒక టైం టేబుల్ లాంటిది ఒక సార్ట్అవుట్ చేసుకుంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను. మనం ఎలాగా ఏది ఎప్పుడు చేయాలని చేసుకుంటే 30% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయినట్టే. ఆల్మోస్ట్ మనకు ఒక విజన్ ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు ఏది చేయాలని. నేనైతే మార్నింగ్ 3:30 అనుకున్నాను కదా, 3:45 అయితే లేచాను, 4కి అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేను ఒక కొత్త కోడింగ్ సైట్ నేర్చుకుందాం అని చెప్పి నా ఓన్గా ఈరోజు కొంచెం మంచిగా నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే నా ఓన్గా ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. అంటే నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను, వెరీ బిగినింగ్ స్టేజ్. మీతో ప్రోగ్రెస్ చెప్తాను డైలీ. అంటే మీకు ఇది అవసరమా, మీరు ఇంకా వేరే ఫీల్డ్ అంటే నేను నేర్చుకుంటున్నానా లేదా ఫస్ట్ థింగ్ అది. అండ్ మీరు వేరే స్ట్రీమ్ అది ఏదైనా పర్లేదు కానీ ప్రోగ్రెస్ అయితే చెప్పాను. ఈరోజు అయితే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 4 నుంచి ఇంకా ల్యాప్టాప్లోనే మొత్తం ఒక కొత్త బుక్ అయితే పెట్టాను. ఇంకా బుక్లో నేను ఏమేమి చేస్తానో సమ్స్ ఇవన్నీ, అంటే ఏవేమి కోడింగ్ రిలేటెడ్ ఏవేమి నేను కొత్తగా నేర్చుకున్నాను ఇవన్నీ ఇందులో రాసుకున్నాను. ఎప్పుడైనా నాకు రివిజన్ ఉంటే సరిపోద్ది. అండ్ మోస్ట్లీ ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశాను నేను. నాకు కొంచెం బాగా మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అట్లీస్ట్ 4 to 5:30 వరకు చేసా. తర్వాత ఒక 5:30 to 6 బ్రేక్ తీసుకున్నా హాట్ వాటర్ తాగడానికి. మళ్ళీ 6 to 7 స్టార్ట్ చేస్తే జస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. నాకు ఇలా బాగా చేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు కొంచెం బాగా నేను సాటిస్ఫై అయ్యాను. లేచిన దానికి ఒక ప్రయోజనం ఉంది, దెర్ ఈజ్ యూజ్ అని. అంటే మీరు కూడా ఎప్పుడైనా డైలీ మీరు చాలా వరకు మీరు వర్క్ చేసి ఉండేవాళ్ళు అయ్యొచ్చు, ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఓల్డ్ ఏజ్ అయి ఉండొచ్చు. ఏదో ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు డైలీ లేచే కన్నా ఒక 2 hours ముందు లేచి మీరు ఏదైతే అంటే మీ జీవితంలో సంథింగ్ గోల్స్ ఉంటాయి కదా. ఒక ఎంప్లాయ్కి అయితే మంచి శాలరీ రావాలి, మంచి హైక్ రావాలి, ఒక స్టూడెంట్కి అయితే మంచి ప్లేస్మెంట్ రావాలి, అదే ఒక బిజినెస్ అయితే మంచిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా సంథింగ్ ఐడియాస్ ఉంటాయి కదా. ఏదేదో ఒక 2 hours ముందు లేచి ఒక పేపర్ పెన్న పట్టుకొని అసలు నేను ఇది అవ్వాలంటే, నేను దానికి వెళ్ళాలంటే ఏంటి మార్గం ఏంటి, ఏం చేయాలి ఇలా అనుకుని రాసుకుని మీరు దానికి తగ్గట్టుగా ఏదో అట్లీస్ట్ 1% వరకు డైలీ దాని రిలేటెడ్ ఏదో ఒకటి చేసి నేర్చుకోవడం, లేకపోతే దాన్ని రియల్ లైఫ్ ఇంప్లిమెంట్ చేయడం, ఏదైతే అలా చేస్తూ ఉంటే, అంటే డైలీ నేను ఒకే రోజు 80% 90% చేయమని చెప్పట్లా, డైలీ దాని నుంచి అట్లీస్ట్ ఒక విషయం నేర్చుకోండి. అలా ఒక 2 hours 1 hour మీ టైమింగ్స్ బట్టి మీరు ఎప్పుడు నిద్రపోతారో దాన్ని బట్టి టైమింగ్స్. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి 5 గంటల నిద్ర సరిపోద్ది. నాకైతే నేను 5 hours పడుకుంటా. ఈ మధ్యకాలంలో కొంచెం బద్ధకం వచ్చి మానేసింది. వీడియోలు చేస్తున్న కాడ నుంచి 5 hours పడుకుంటున్నాను మ్యాక్సిమం. ఒక్కొక్క రోజు అయితే పడుకుంటలేదు కానీ ఈసారి నుంచి 5 hours మ్యాక్సిమం. నా నిద్ర 5 hours. నేను ఎంతో ముందు పడుకున్నా 5 hours పడుకుంటా. తర్వాత లేచిపోతాను. అంటే ఫోన్ ఇదంతా చూడడం వల్ల, ఇప్పుడంటే మీతో షేర్ చేసుకోవడం వల్ల నేను ప్రతిదీ మీకు చెప్తాను. అందుకే నేను ప్రతి దాంట్లోనే టైం టేబుల్ మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు చేయనని 5 hours నిద్ర అయితే సరిపోద్ది. అంటే మీ బాడీ దాన్ని బట్టి 6 hours ఓకే. బట్ ఎలా అయితే చేయండి, మీకు చేసిన తర్వాత చేంజెస్ ఒక 1 month 2 months ఇలా చేశారంటే చేంజెస్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి మీ రియల్ దాంట్లో. అండ్ అలా చేసుకుంటే మీకు అనిపించిందో మీ జర్నీ కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ అది నాకు ఉపయోగపడవచ్చు, నేను ఒక స్టూడెంట్ని కాబట్టి మీ నుంచి సలహాలు తీసుకుని నేను కూడా ఉండొచ్చు. నాకు అనిపించింది ప్రతిదీ చెప్తున్నాను. అండ్ అది కరెక్ట్ రాంగ్ పక్కన పెడితే నా స్వతహాగా నా ఓన్గా నేను నిలబడాలి అని చెప్పి చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంకో ప్యాషన్ ఉంది. ప్యాషన్ అని ఏం చెప్పను కానీ September 1 నుంచి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ నాకు ఎప్పటి నుంచో, నేను ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 6 కాడ నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా దగ్గర ఫోన్ సరిగ్గా ఉండేది కాదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది కాదు, చేయలేకపోయేవాడిని. అంటే నేను ఎంతలా కష్టపడి డైలీ, అంటే ఎపిసోడ్ అయిన తర్వాత 1 గంటన్నర 2 గంటల వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి తమ్నైల్ చేసి ఎంత కష్టపడి పెడితే వ్యూస్ వచ్చేవి కాదు. మా అయితే 10 views 20 views అలా వచ్చేవి. బట్ నేను ఎప్పుడూ నిరాశపడాల. అంటే చేద్దాంలే అని చెప్పి ఒక 20 to 25 days కంటిన్యూస్గా పెట్టే వీడియోస్. బట్ తర్వాత ఏమైందంటే నేను కాలేజ్లో జాయిన్ అయినా, పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వడం వల్ల అప్పుడు నాకు నెట్ కనెక్షన్ అది లేక గివ్ అప్ అయితే ఇచ్చాను. ఈసారి ఇప్పుడు నెట్ కనెక్షన్ ప్రాబ్లం లేదు, ఫోన్ కూడా మ్యాక్సిమం ప్రాబ్లం లేదు, నేను అనుకున్నది చేయగలను. ఈసారి గివ్ అప్ అయితే అవును, ఒక కొత్త ఛానల్ అయితే పెడతాను. నేను ఆ ఛానల్ పెట్టి మిమ్మల్ని ఫాలో అవ్వమని ఇదంతా నేను చెప్పను. ఛానల్ ఏం ఫాలో అవ్వద్దు. మీకు ఒకవేళ బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్వతహాగా యూట్యూబ్ రికమెండ్ చేస్తేనే తప్ప చూడండి. అండ్ నేను ఆ ఛానల్ బయోలో పెడతా లింక్, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, ఇదంతా నేను ఎప్పుడు చెప్పను. ఏదో టైంలో మీకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంటే బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ మీరు యూట్యూబ్లో కొడుతున్నప్పుడు
అప్పుడు నా వీడియో రికమెండ్ చేస్తే నా వాయిస్ గుర్తుపట్టి కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వీడియో ఇంతవరకు చూస్తూ ఉంటే అంటే బిగ్ బాస్ వీడియోస్ అయితే చేస్తాను. చాలా దీనికి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను. కొత్త ఛానల్ 0 నుంచి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా స్క్రాచ్ నుంచి అంటే ఇంకా ఒక కొత్త పని మొదలు పెట్టబోతున్నాను. మీతో నుంచి చెప్తున్నానంటే ఇది ఇన్ఫాక్ట్ ఎవరికి తెలియదు మా ఫ్రెండ్స్. నేను ఎవరికి ఏది చెప్పనండి. ఎందుకంటే ఒక ఛానల్ పెట్టి ఇలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నా యాక్షన్సే వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పను. ఒకవేళ మీకు రియల్గా నేను చెప్పింది ఏదన్నా మీకు ఏదన్నా కొంచెం అనిపిస్తుందంటే కొంచెం మంచిగా పర్లేదురా బాబు, ఏదో కొంచెం ఉపయోగపడేది ఏదో చెప్తున్నాడు, వాడి లైఫ్ షేర్ చేసుకుంటున్నాడు, మనం కూడా ఇలా చేయాలి అని ఏదో మీకు ఎక్కడ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కదా, ఆ ఆలోచన వచ్చుంటే అది నాకు చాలు. అండ్ మోస్ట్లీ ఇప్పుడు నా ఛానల్లో 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే 1 వీక్ అయింది నేను పెట్టి. 1 వీక్ పెడితే మహా అయితే ఒక వీడియోకి 150 వ్యూస్ వచ్చినాయి. కానీ నాకు చాలా మంచిది అనిపించింది. అంటే ఈ 2 సబ్స్క్రైబర్స్ కూడా జెన్యున్గా వచ్చిన వాళ్ళే. ఎవరికి అసలు నేను మెయిల్ షేర్ చేసిన కానీ ఒక్కరికి షేర్ చేసి ఎక్కడ స్టేటస్లు పెట్టకుండా ఏది చేయకుండా అయితే పెట్టాను. కాబట్టి 2 సబ్స్క్రైబర్స్కి నాకు చాలా బాగా ఆనందం అనిపించింది. ఓకే, ఇప్పుడు 2 ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉంటారో అది వేరే విషయం. బట్ స్టార్ట్ చేయడం ఎలా ఉన్నానో ఎండింగ్ అప్పుడు కూడా అలాగే ఉంటాను. ఇప్పుడు ఎలా చేస్తానో నేను అలాగే కంటిన్యూస్గా పెడతాను. డైలీ వీడియో వస్తుంది. నేను ఏం చేస్తాను అంటే ఒక డైరీ లాగా. ఇది ప్లస్ నాకు ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది. ఇది ఈ వీడియోస్ ఇలా పెట్టడం వల్ల నేను యూట్యూబ్ నుంచి అయితే తీను. ఒక 10 years తర్వాత నేను ఆ రోజున ఏం చేశానో ఒకసారి నేను ఆ వీడియో ఆ డేట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే నా చైల్డ్హుడ్లో నేను ఎలా చేశాను, నేను ఎలా మాట్లాడేవాడినా, ఇలా మీతో ఇలా నా ఆలోచనలు ఎలా ఉండేయా అండ్ ఒకవేళ నేను అప్పుడు ఉంటే 10 years తర్వాత వీడియో చూసుకుంటే నాకు ఇది ఒక మెమరీ, స్వీట్ మెమరీ. సో అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ ఎర్నింగ్ మనీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఇది ఒక మెమరీ. మనకి బ్లాగే చేసేవాడిని, బట్ ఎడిటింగ్ నా కెమెరా అంత అలాగా సపోర్ట్ చేయట్లా. బట్ అదే చేస్తా. బట్ మంచి ఫోన్ అది కొని మంచి క్వాలిటీలో వీడియో ఇవ్వాలి కదా. ఇదైతే రాసేదాన్ని బట్టి నా వాయిస్ మాడ్యులేషను ఇదంతా మీకు ఎక్కువ అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇలా చెప్తున్నాను. మోస్ట్లీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను అనుకోవడం ఏంటంటే బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక వీడియో పెడతాను, ప్రోమో మీద ఒక వీడియో పెడతాను, ఇది ఒక వీడియో పెడతాను. డైలీ 3 వీడియోలు పెడతాం అనుకుంటున్నా. బట్ నా కాలేజ్ టైమింగ్స్ మేనేజ్ చేసుకుని వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి చదువుకోవాలి, ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమని చెప్పాలి. మళ్ళీ పైగా ఇందులో వీడియో పెట్టాలి. నేను ఏం చేస్తాను డైలీ నా ప్రోగ్రెస్ మీకు చెప్పాలి. ఇదైతే నేను చెప్తానండి. నేను ఏం చేస్తాను, ఎందుకంటే టైం టేబుల్ నేను ప్రతి వీడియోలో చూపెడతాను. ఎవరో ఒక కొత్త వ్యూవర్ చూసినప్పుడు ఓకే వీళ్ళ టైం టేబుల్ ఎలా ఉందని నేను ప్రతి దాంట్లో నేను ఈ టైం టేబుల్ పక్కాగా ఉంటుంది. దీన్ని బట్టే నేను డైలీ ఇది చేశాను అని చెప్పి డైలీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో కాబట్టి 3 వీడియోలు అనుకుంటున్నాను. మ్యాక్సిమం 2 వీడియోస్ అయితే కన్ఫామ్గా పెడతాను, అందులో డౌట్ లేదు. ఇందులో ఒక వీడియో అంటే టోటల్ 3 వీడియోస్ వస్తాయి. ఈ ఛానల్ నుంచి ఒక వీడియో కుదిరితే ఇందులో కూడా ఒక వీడియో. సండే అయితే దీంట్లో 4 వీడియోస్ రావచ్చు. నా ప్రయత్నం నేను చేస్తా. 3 నెలలు అండి బిగ్ బాస్ 3 నెలలు అంటే చాలా కష్టపడాలి. అండ్ కష్టపడిన తర్వాత ఇటు నాకు కోడింగ్ జర్నీ కూడా స్టార్ట్ చేయాలి. ల్యాప్టాప్లో ఆల్మోస్ట్ మంచి లీడ్ కోడ్లో కూడా మంచిగా చేశాను అండి. నేను ఆన్లైన్ కంపెనీస్లో సమ్మలయ్యి చేశాను. నాకు బాగా అనిపించింది కొత్త కాన్సెప్ట్లు నేర్చుకోవడం వల్ల. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే మీరు కూడా ట్రై చేయండి, అట్లీస్ట్ నేర్చుకోండి. అదే ఏం నేర్చుకోవాలో ఒకవేళ నన్ను అడిగితే నేను ఒకవేళ నాకు తెలిస్తే గైడెన్స్ చెప్తాను. నేను ఒకవేళ స్ట్రీమ్ అయితే కనుక్కొని చెప్పమన్నా కూడా చెప్తా. గివప్ అయితే నేను కోడింగ్ అయితే నేర్చుకున్నాను. వెరీ బిగినర్ స్టేజ్లో ఉన్నా. ఇది మీకు డైలీ మెన్షన్ చేస్తా ఇక్కడ. కోడింగ్ జర్నీ బిగినర్లో అయితే ఉన్నాను, పర్లేదు. ఇప్పుడే యారేస్ అంటే ఏంటి అంటే కొంచెం వాట్ కోడ్ ఎలా రాయాలి, అసలు లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఒకప్పుడు అసలు ప్రాబ్లమ్ చూసి ఎందుకురా బాబు ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఎందుకు చేస్తారు అనుకున్నా. బట్ దాన్ని ఎలా రాయాలో సంథింగ్ ఒక ఐడియా వచ్చింది. అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయగలను. అంటే నేను మరీ అడ్వాన్స్ లేనా, అలాగే మరీ బేసిక్లోనే ఓకే ఇంకా ప్రాక్టీస్ చేయడం వల్లే కదా. ప్రాక్టీస్ మేక్స్ కన్సిస్టెంట్. నేను కన్సిస్టెన్స్గా పెడుతూ ఉంటాను. ఇలా మీతో షేర్ చేసుకుంటాను. నా కోడింగ్ జర్నీ, నా యూట్యూబ్ జర్నీ, ఇలా లైఫ్ జర్నీ, ప్రతిదీ షేర్ చేసుకుంటా. మీరు కూడా అంటే వీడియో చూసిన వాళ్ళు ఇంతవరకు చూసుంటే చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వీడియోస్ చూసి కామెంట్ చేసేవాడిని కాదు. బట్ కామెంట్ చేయడం అలవాటు చేసుకోండి. నేను చేస్తాను ఈ మధ్యకాలంలో. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు అనుకున్నది ఒకవేళ నేను చూస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను కామెంట్కి. సో మ్యాక్సిమం మీకు ఎవరైనా చేయాలనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని కాకుండా వెంటనే వెళ్ళి చేసేయండి. ఇదైతే నేను చెప్పేది. 30 August 7 AM ఇంకా కాలేజ్కి వెళ్ళి ఈరోజు ఈ టైం టేబుల్ ఎలా మేనేజ్ చేస్తా, మళ్ళీ ఈవినింగ్ కొత్తగా ఏం నేర్చుకున్నాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ కళ్యాణ్.